Good morning, friends. This is Ravi Kumar. Good morning, friends. This is Ravi Kumar. Today we are celebrating Mahashivratri. So, ఈ మహాశివరాత్రి యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని పవిత్రమైనటువంటి స్నానాలను చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. సో ఎంజాయ్ లాట్ అబౌట్ మహాశివరాత్రి. స్టార్ట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓకే డియర్ ఫ్రెండ్స్, మహాశివరాత్రి సెలబ్రేషన్స్లో ఎర్లీ మార్నింగ్ ఈరోజు ప్రత్యేకంగా పుణ్యస్నానాల కోసం ప్రజలందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 5ంటికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా తమ తమ పుణ్య కార్యక్రమాలని మనం వీక్షిస్తున్నాం రియర్ కృష్ణానది దగ్గర. సో ఒకసారి మీరు అదంతా కూడా చూడండి. ఇట్రా, ఇక్కడికి వచ్చి నుంచొని పోలీసులు ఎందుకుంటారు, వాళ్ళందరూ ఎందుకుంటారని చెప్పు. రన్ అవుతుంది వీడియో. హలో ఫ్రెండ్స్. ఓకే, హలో ఫ్రెండ్స్. మనం ఇక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకు వాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఏ విధమైన అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి, అదేవిధంగా ప్రమాదాలు జరగకుండా ఉండడానికి, నివారించడానికి మనం కొంతమంది రక్షక భటులని పోలీసులు చూడటం అని జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ పోలీసుల పక్కన కూడా కొంతమంది ఆ మెడికల్ షాప్ని కూడా మన పంచాయతీ అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఎందువలనంటే ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏ విధమైన ఆపద కలిగినట్లయితే వాళ్ళని రక్షించుకోవడానికి, ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళని కాపాడుకోవడానికి మనం ఇక్కడ మెడికల్ క్యాంపును కూడా అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే నా స్నానం చేస్తారు కదా, చెప్పు. ఎందువలన అంటే నువ్వు అడ్వైటివ్ కదా, పర్లేదు చెప్పు. ఎందువలన అంటే ఇప్పుడు స్నానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అవాంఛనీయ సంఘటనలు అనేవి జరుగుతాయి. అనుకోకుండా ఒక్కొక్కసారి వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడటం అనేది జరుగుతుంది. సో అందువల్ల మనం ఈ మెడికల్ క్యాంపుల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళని సేఫ్ చేయడానికి, వాళ్ళని ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి. ఇప్పుడు చెప్పు. గొద్దులు ఇంకింది కాదు, స్టార్ట్. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పుణ్యస్నానాలని కార్యక్రమాలని ముగించుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనందరం కూడా టెంపుల్కి వెళ్ళడం అనేది చూస్తున్నాం. సో ఈరోజు సాయంకాలం మనం మహాశివరాత్రిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది కూడా ఒక కార్యక్రమం ఉంది. అది ఈవినింగ్ పూట మనం యనమల కూతురులో చూడటం అనేది జరుగుతుంది. చాలా బాగా చేస్తారు. చెప్పు. అక్కడ యనమల కూతురులో మహాశివరాత్రి సెలబ్రేషన్స్ చాలా వండర్ఫుల్గా, చాలా హ్యాపీనెస్గా చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమాలను కూడా మనం ఈవినింగ్ యనమల కూతురులో చూడటం అనేది జరుగుతుంది.